ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అర్హత కలిగిన రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు 7,000 రూపాయల నిధుల కోసం చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా రైతన్నల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఇటు 5,000 రూపాయలు మన అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధి సమాన్ నిధి కింద 2,000 రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 7,000 రూపాయల నిధులను మనకి ఆగస్టు 2వ తారీఖు నుంచి అయితే విడుదల చేయబోతున్నారు. దానికంటే ముందు కేంద్రం అదేవిధంగా రాష్ట్రం హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇటువంటి గుర్తింపు కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ 7,000 రూపాయల నిధులను రైతన్నల ఖాతాలలో పంపిణీ చేస్తామని, డబ్బులను విడుదల చేస్తామని మనకి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఈ 2,000 రూపాయల నిధులను అయితే ఇటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారికి అర్హతల లిస్ట్ అనేది ఇంకానైతే పెంచడం అయితే జరిగింది. ఇక చాలామంది అర్హతలు అనేది వచ్చినాయి కాబట్టి దాదాపు 48 నుంచి 49 లక్షల మంది లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లో వారికి 6,400 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కిందనైతే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఆ డబ్బులు పీఎం కిసాన్ నిధి కింద దాదాపు చూసుకున్నట్లయితే మనకి 3,100 కోట్ల రూపాయలు కూడా మనకి పీఎం కిసాన్ నిధి పథకం కింద 2,000 రూపాయల నిధులను పంపిణీ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉంది. ఇక ఇటువంటి అర్హతలు కలిగి ఇటువంటి బ్యాంక్ ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ అనేది ప్రభుత్వం చెప్పినటువంటి ఈ 3 అర్హతలు ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండానైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మీకు వీలైతే కిందనే ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ కూడా అయితే చేయండి వీడియోని. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి దాదాపు 6,400 కోట్ల రూపాయలు 48 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి ఆగస్టు నెల 2వ వారం నుంచి అంటే 2వ తారీఖు నుంచి అయితే విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అయితే జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం మొదటిగా తెలిపిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక వీరి ఖాతాలలో అంటే ఎవరు బ్యాంక్ ఖాతాకి అయితే మొబైల్ నెంబర్కి అయితే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే అర్హతలు కలిగిన అటువంటి లబ్ధిదారులకు మా ఖాతాలలో మాత్రమే 7,000 రూపాయల నిధులను లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ అప్డేట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు పొందేటువంటి వారు పెట్టుకుంటేనే మాత్రము మొత్తం 7,000 రూపాయల నిధులను వారి బ్యాంక్ ఖాతాలలో ఆగస్టు 2వ తారీఖు నుంచి పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే పీఎం నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటనలో 2వ తారీఖు నుంచి డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి అయితే సరిగ్గానైతే అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మొదటిగా ఈ డబ్బులు అనేది పడతాయి. అప్డేట్స్ అంటే చిన్న చిన్న అప్డేట్సే, ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అప్డేట్స్, ఐడెంటిటీ వెరిఫికేషను అదేవిధంగా ఇటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది అరుగుల జాబితాని చెక్ చేసుకొని అప్డేట్స్ అనేది చేసుకొని అయితే ఉండండి. ఇక ఈ డబ్బులు మనకైతే పంపిణీ చేస్తున్నప్పుడు మనకి 5,000 రూపాయలు ఇటు 2,000 రూపాయలు ఒకేసారి 7,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. వారి బ్యాంక్ ఖాతాలు అనేది సరిగ్గా చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.